మాట్లాడదాం. మంత్రుడు విజయకిరణ్ గారు ఉన్నారు తెలుగుదేశం నుంచి. విజయకిరణ్ గారు నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. టీడీపీ గూండాలు టీడీపీ రౌడీలు జిల్లా పరిషత్ చైర్మన్ మీద దాడి చేశారనేది వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంటి సార్, తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో అంటే రౌడీలుగా గూండాలుగా మీ పార్టీలో నాయకులు ఉన్నారా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా చేసి మీ పార్టీ మీద నెపం వేస్తున్నారా? సార్ సురేష్ గారు అనినటువంటి మాట ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. ఎందుకంటే బాబాయిని చంపిన వాళ్ళు రౌడీలు అవుతారా, డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద బట్టలిప్పదీసి పెడరెక్కలు విరిచి చేసిన వాళ్ళు రౌడీలు అవుతారా, ఒక ఒక అమాయకుడైన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినోడు వాళ్ళు రౌడీలు అవుతారా, గూండాలు అవుతారా, లేదా మా పుత్తా వెంకన్న ఒక బీసీ నాయకుడు మాచర్ల నియోజకవర్గం ఎన్నికల ప్రక్రియలో భాగంగా వెళ్తే ఆయన పైన చంపేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు గూండాలు అవుతారా? అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు మొత్తం గూండాలు, కాలకేయులు, రౌడీలు, గ్యాంగ్స్టర్స్, అంటే వీళ్ళని ఎన్ని మాటలు తిట్టాలా? వీళ్ళు చేసినటువంటి నరమేధం, నడి రోడ్డు పైన గొంతులు కోసినటువంటి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమన్నారా నోటికి? అసలు ఇప్పుడు కాలకేయులు జనరల్ గా రౌడీలు గుండాలకు మించి మనం అత్యంత క్రూరమైన వ్యక్తుల్ని మనం చూసింది కాలకేయులు అనేటువంటిది బాహుబలిలో చూసాం. అత్యంత ఉత్సాహకరంగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నాలు కానీ, వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ, వాళ్ళ హావభావాలు కానీ మొత్తం కూడా జుగుత్సాకరంగా ఉండే వాళ్ళని కాలకేయుల్లాగా ఉంటారు. అటువంటి కాలకేయులతో కూడా పోలిస్తే వాళ్ళు కూడా సిగ్గుపడతారు. మమ్మల్ని వైసీపీ వాళ్ళతో పోల్చమాకండ్రా బాబు, మాకంటూ ఒక ఇది ఉందనే. అంటే అంత దారుణమైనటువంటి వాళ్ళు మమ్మల్ని గూండాలు, అంటే టీడీపీ మొత్తం గూండాలు. నిజంగా మేము గూండాలం అయితే వీళ్ళు ఈ విధంగా పట్టపగలు ఒక పక్క పేర్ని నాని కానీ, ఇటు అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ మాట్లాడే మాటలు, వీళ్ళు చేసేటువంటి క్రీడలు ఏమండి? నిన్న జరిగిన సంఘటన ఏంటి? నిన్న దానికంటే ముందు అసలు ఆ గొడవకి ఆజ్యం పోసిందే పేర్ని నాని. ఆయన చెప్పినటువంటి మాటలకి రియాక్షన్ గా జరిగినటువంటి నిరసన కార్యక్రమం, వారు చేసినటువంటి ఏదో పిచ్చి కార్యక్రమం ఏదో ఒకటి పెట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఉమ్మూస్తా ఉన్నారు. ప్రజలందరికీ ఇంత ఆర్థికమైన సంక్షోభాన్ని రాష్ట్రానికి ఇచ్చిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గవర్నమెంట్ తీసుకొని ఈ రోజున పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తా ఉన్నారు, 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నారు, రకరకాలైన యూనివర్సిటీలు వస్తా ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తా ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది, పోలవరం పరుగులెత్తుతా ఉంది, రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. ఇవన్నీ జరుగుతా ఉంటే వీటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్రాప్ వేస్తా ఉంది. వీళ్ళు చేసినటువంటి ఏమి చెప్పుకోవడానికి లేదు కాబట్టి గొడవలు. మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర కాలంలో చేసింది ఏంట్రా అంటే ఎప్పుడు కూడా వర్గాల మధ్య, కులాల మధ్య అశాంతిని నెలకొల్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు అధికారం పోయింది ఇక రాదు అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోతా ఉన్నారు. సోదరి గారు జనసేన వాళ్ళు ఫోన్ చేశారంటే ఈయన ఓదారిచ్చారంట. నేను అనుకోవటం 2000 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. లేదు 2000 సంవత్సరంలో. ఎందుకంటే 2000 సంవత్సరం మళ్ళీ వచ్చేది లేదు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు, ఇవన్నీ జరిగే పనులే కాదు. కాబట్టి ఇక్కడ ఒక్కటండి, ఏ చిన్న మా కూటమికి సంబంధించిన నాయకులకు కూడా 99 సాక్షిగా నేను వీళ్ళు రెచ్చగొడతారు, వీళ్ళు ట్రాపులు వేస్తారు. నిజంగా ఆ సంఘటన జరిగే ముందు ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆ వాహనంలో నుంచి ఏ విధంగా మాట్లాడాడు, మరి ముఖ్యంగా జడ్పీ చైర్మన్ గారి భర్త ఎంత దారుణంగా మాట్లాడాడు, ఒక్కొక్కరు ఎగబడతా ఉన్నాడండి. పోలీసులు బూతులు మాత్రమే కాదు, అసలు డోర్ తీసుకొని దూకుతున్నాడు. అతను ఎంత వరకే అంటే ఏ వరకైనా సరే ఉన్నటువంటి కార్యకర్తలు రెచ్చగొట్టి మమ్మల్ని దాడి చేయండి, కొట్టండి, తిట్టండి అని వాళ్ళు చేసినప్పటికి కూడా మా వాళ్ళని పోలీసులు కానీ వాళ్ళు కానీ కొంత సమయం పాటించారు. కానీ వాస్తవంగా నిజంగా చెప్తాండి, ఇప్పుడు మా నాయకత్వాలు ఒప్పుకోవు, కానీ ఇవాళ వైసీపీ నాయకత్వం చేసేటువంటి క్రీడలు చూస్తా ఉంటే విక్రమార్కుడు సినిమాలో రైల్వే స్టేషన్ లో ఏ విధంగా కొట్టాలి అట్ట కొట్టాలి వెళ్ళని. వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు రప్ప ప్రజాస్వామ్యం అండి, ఇక్కడ హింసకు తావులేదు. అందుకనే కదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్ని మూసుకొని కూర్చొని ఉంటా ఉన్నాం. వాళ్ళు రప్ప కోస్తా అంటే మరి మీ అధికారం కూడా లేని వాళ్ళే రప్ప కోస్తే ఇంకా మేమేం చేయాలండి? ఎన్ని చేయగలుగుతాం?
కానీ ఈ ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో ఎవడు రప్ప ఆడు బలవంతుడైనా బలహీనుడైనా సరే రప్ప అంటే వాడిని ఎరగదీసి లోపలేసేటువంటి చట్టాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు రప్ప అనడానికి అవకాశం లేదు. రెండోది, ఇప్పుడు నిన్న జరిగినటువంటి బీసీలు, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బీసీల భుజాల పైన గన్ను పెట్టి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి ప్రతి క్రీడ కూడా మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటి కోడి కత్తితో జరిగినప్పుడు ఒక దళితుడు బుక్ అయ్యాడు. మొన్న ఎన్నికలప్పుడేమో బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళని బుక్ చేశారు. ఏది ఆయన పని ఏదో గులకరాయి దాడి జరిగిందని అదని ఇదని. నేను అనేదంటే ఈ వీళ్ళ రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని నిచ్చెన మెట్లుగా వేసుకొని వాళ్ళ జీవితాలపై నుంచి ఎదిగి ఈ రోజున రాజకీయాలు చేస్తా ఉన్న వీళ్ళు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చా ఉన్నాయి. ఇప్పుడు బీసీకి సంబంధించి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వారికి కావాల్సినటువంటి అభివృద్ధి అన్ని రకాలుగా చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి. కాబట్టి బీసీలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఏదో ఆ జెడ్పీ చైర్మన్ భర్త వీళ్ళని కవ్వించి వాళ్ళతో గొడవ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన బీసీ సమాజానికి మొత్తానికి ఏదో అన్యాయం జరుగుతున్నటువంటి మాట అబద్ధం. బీసీలతో పాటే ఈ ఎన్డీఏ కూటమి ఉంటది. రైట్ మనతో కృష్ణాని గారు రాజకీయ విశ్లేషకులు. కృష్ణాని గారు నమస్తే సార్. బ్రహ్మనాయుడు గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్